నమస్తే. నమస్తే. ఈసారి ఎవరు గెలుస్తారు? చంద్రబాబు నాయుడా, జగనా? మాకు ఎక్కువగా అవకాశాలు జగన్ మీద ఉన్నాయి అభిప్రాయాలు. ఏం చేసినా జగన్ చక్కగానే చేస్తాడు అనిపిస్తుంది. ప్రజలేమో అటు ఇటు కాకుండా వ్యవహరిస్తున్నారు. మేము జగన్ అంటేనే బాగా నమ్మకంగా ఉంది మాకు. అయితే నా అభిప్రాయం అది ఉన్న ప్రజలు ఎవరి అభిప్రాయం వాళ్ళది. నా అభిప్రాయ ప్రకారంగా మా జగన్ అన్నీ గెలుస్తాడని నమ్మేమా. ఓకే. చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం ఇద్దామని చూస్తున్నారంట కదా ప్రజలు, నిజమేనది? చంద్రబాబు నాయుడు కూడా అవకాశం ఇవ్వండి, నేను ఈ వరకు ఏదో చేశాను, దేశాన్ని నాశనం చేస్తున్నాడు జగన్ అన్నాడు. కానీ నాశనం ఏం చేయలేదు, చేసినప్పటికీ మంచిగానే చేశాడు. పైగా ఆ వయసులో జగన్కి ఆ వయసులో ముఖ్యమంత్రి అంటే పెద్ద పేరు, పెద్ద విచిత్రమైన అవగాహన దేశంలో. కానీ జగన్తో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కొంచెం రాజకీయంలో అనుభవం ఉంది కదా. చంద్రబాబు నాయుడికి విదేశాలే కాదు మన దేశంలో కూడా ఒక మంచి అవగాహన ఉంది. అయితే వ్యక్తిగతంగా కొన్ని పనులు చక్కగా చేయలేదు. చేయలేని దాని మీద ప్రజలకి అవమానము తక్కువగా ఉంది. అంటే ఒకసారి అవకాశం ఇవ్వమని కోరుతారు తప్ప ఏమి చెప్పలేము. మరి జగన్ అంటే కొద్దిగా అమ్మాయిని ఎక్కువగా కనపడుతుంది. అంటే మీరు కరెక్ట్గానే చెప్పారు. కాకపోతే మరి జగన్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 3 రాజధానిలు అన్నారు, అవేమీ మనకు లేవు కదా. రాజధాని లేకపోతే మరి యువతులు కానీ యువకులు కానీ వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది? వాళ్ళు ఎక్కడికి వెళ్ళి పని చేసుకోవాలి? మనకి 3 రాజ్యాలు అంటే ఈ వరకు హైదరాబాద్ కూడా మనదే అనుకున్నాం హైదరాబాద్. అయితే అవకాశం కొత్తగా ఏం చేయాలి, విడగొట్టిపోయారు హైదరాబాద్లో అన్ని ఉపాయాలు కూడా అన్ని ఆదాయాలు కూడా హైదరాబాద్లో పెట్టారు ఆంధ్రోడు. అయితే మనకి విదేశాలకి ఎటువంటి ఆదాయం లేదు. ఇప్పుడు జగన్ అభిప్రాయం ఏంటంటే ఇవన్నీ అమరావతినే మనీ నగరంగా మారితే ఇది కూడా ప్రతిపత్తులు వస్తాయని 3 ఎకరాలు చేస్తే అదొక పరిమితి పొందుతాం కదా, 3 రాజ్యాల కింద ఉంటే బాగుంటుంది అని జగన్ అభిప్రాయం. ప్రజలు కూడా అదే అజ్ఞానంగా కోరుతున్నారు. ఆవిడ చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే మోడీ మీద అధికారం చలాయించుకుంటుంది, అమరావతి ఉండాలి అంటున్నారు. దాని మీద అమరావతి అయితే మరి 3 రాజధానులు ఉంటే బాగుంటుంది అని జగన్ పట్టు. ప్రజల అవగాహన ఎలా ఉంటుందో ఇంకా తేలలేదు. అంటే మీరేమనుకుంటున్నారు? మీరు చాలా అనుభవం ఉంటుంది కదా, చాలామంది ముఖ్యమంత్రులు చూస్తుంటారు. నా వయసులో నాకు 80 సంవత్సరాల వయసు. నా వయసులో ఏంటంటే ఏ దేశానికి ఆ దేశం ఏ ఊరు బాగుపడాలో ఆ ఊరు కోరుకుంటారు, దానికి తప్పులేదు. అలాగే అమరావతికి బాగుపడాలి, గుంటూరు, విజయవాడ, మంగళగిరి అవన్నీ బాగుపడాలని అని కోరుకుంటున్నారు ఆ ప్రజలు. అయితే మరి తూర్పుగోదావరి కూడా వైజాగ్ అంటే మంచి లిమిట్ ఉంది. వైజాగ్లో కూడా మంచి మీరు కృష్ణపేటలు అయ్యేది మంచి అవకాశాలు ఉన్నాయి బాగానే. దాన్ని బలపరుచుకుంటే బాగుంటుంది కదా. మనకి ఉద్యోగాలు కూడా కొంతమంది యువకులకి మంచి భవిష్యత్తు ఉంటుంది కదా జగన్ పట్టు. చాలామంది కూడా ఇక్కడ అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా వృద్ధులు కానీ వృద్ధురాలు కానీ, ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థను తీసేసిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరే వెళ్ళి పింఛన్ తీసుకోవాల్సి వస్తుందని. అంటే రేపు పొద్దున ఒకవేళ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే వాలంటీర్ వ్యవస్థ ఉంటుందో ఉండదో కూడా తెలీదు. అంటే ఆ వాలంటీర్ వ్యవస్థ గురించి మీరేమనుకుంటున్నారు? వాళ్ళు ఉండడం ప్లస్సా మైనస్సా? మా వాలంటీర్ కూడా జగన్ వచ్చిన తర్వాత కదా పెడతా. వచ్చిన తర్వాత మా ఇంటి ముసలికి ఎవరు కూడా ఇంటింటికి వచ్చే పింఛన్ ఇస్తున్నారు. అప్పుడే 3 డబ్బాల నుంచి ఇప్పుడు కోట బియ్యం కూడా ఇంటింటికి బియ్యం వచ్చే ఇస్తున్నారు ఇది తిరిగి. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు జగన్ అయినా సరే ఇంటికి వచ్చి ఇస్తమే మంచిది. అలాంటి అవగాహన లేనప్పుడు వాలంటీర్కి వెళ్ళాలి, బ్యాంకులకు వెళ్ళాలి, తెచ్చుకోవడానికి కష్టం. ఇవాళ ఏదో ఇచ్చాం బ్యాంకు వెళ్ళి వస్తాక నానా బాధలు పడ్డాం. అలాంటి క్రిమినల్ చంద్రబాబు నాయుడు పెట్టకూడదు, జగన్ పెట్టకూడదు. అవి ఇచ్చేది సక్రమంగా మాకు ఇంటిగా ఇస్తుంటే ఆనందం సంప్రదాయంగా ఉంటుందని మా కోరిక. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలు అయితే ఇచ్చారు, సూపర్ 6 అని చెప్పేసి. అందులో ప్రధానంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాము అని చెప్పేసి అంటున్నారు. సో దానివల్ల ఏమైనా ఉపయోగాలు ఉంటాయా? ఇంతకుముందు ఇలాంటి పథకాలు ఏమన్నా జరిగాయా? ఇవరకు కూడా చంద్రబాబు నాయుడు రైతు పోరాటాలు అని పెట్టి ఏది జరపలేదు. అవి కొంచెం అప్తృప్తి ఉంది చంద్రబాబు నాయుడు మీద. తర్వాత ఇప్పుడు కూడా ఇవన్నీ ఇప్పుడు ఉచితంగా బస్ అన్నది వయసు తగ్గ అది పెట్టుకుంటే బాగుండు. అందరికీ ఉచితం అంటే అది పద్ధతిగా లేదు. 50 దాటాకో 50 పైన ఉన్న వాళ్ళకో ఉచితం.
అని ఉంటే బాగుండు. మేము మొత్తానికి కూర్చోమంటే రోజు ప్రయాణమే. నువ్వు ఎక్కడి నుంచి వస్తాడు ఆదాయం? ఆర్టీసీ మాటలా దానికి కూడా ఉద్యోగులు ఉండాలి కదా, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా, మరి వాళ్ళ పర్మిట్ కూడా చూసుకోవాలి కదా. పైగా ఆటో వాళ్ళు కూడా ఈ వ్యవహారం గురించి కొంత అసంతృప్తి ఉన్నారు. ఆటో వాళ్ళు కూడా సరైన పద్ధతిలో లేదు ఇది అని. అంటే ఇలా ఆర్టీసీ ఫ్రీగా పెట్టేస్తే మరి చిన్న చిన్న ఆటోలు నడుపుకునే వాళ్ళు కానీ వాళ్ళు ఇబ్బంది పడతారు అంటున్నారా? ఏ రకంగా? మరి వాళ్ళ కూడా ఆదాయం ఇలా జగన్ వచ్చిన తర్వాత ప్రతి ఆటో లైసెన్స్ ఉన్న వ్యక్తికి కూడా, చిన్న కారు ఉన్న వ్యక్తికి కూడా 15,000 రూపాయలు ఉచితంగా గ్రాండ్ చేసి శుభ్రంగా బతకమని గ్రాండ్ చేశాడు. చేసిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు కోసం దెబ్బతీస్తే ఎలా బతకాలి? ఎలా ఆటో తోలు వ్యక్తి కూలి పని చేయగలనా? ఇంకో వ్యక్తి ఏం చేయగలనా? చేయలేడు. అలాంటి వృత్తి లేకుండా మేము బతుకుతారు ఏంటి, మా కుటుంబం ఎలా పోయించుకోవాలి అని ఉచితంగా బస్సు పెట్ట పరిస్థితి ఏంటి? పదవి ఉంటే చేసుకోవచ్చు, పదవి పోతుంది. ఇవన్నీ ఆర్టీలు పెడితే రేపు వద్దు మా భవిష్యత్తు అనేది అంతృప్తితో ఉన్నారు ఆటో డ్రైవర్లు. అంటే ఇక్కడ మీ నియోజకవర్గానికి సంబంధించి పాలకొల్లులో ఇద్దరు ఉన్నారు. ఒకటి గుడాల గోపి కొత్త క్యాండిడేట్, ఇంకొకటి నిమ్మల రామనాయుడు గారు గత 2 సంవత్సరాల నుంచి రెండు సార్లు నగ్గిన వ్యక్తి. మరి ఈసారి వీళ్ళిద్దరిలో ఎవరికి ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది? మీరు ఓటు ఎవరికి వేస్తారు? నువ్వు పిక్చర్కి ఏంటంటే నిమ్మనాయుడు కూడా వ్యక్తిగతంగా మంచి వ్యక్తినే ఇచ్చారు. వరకే మంచి వ్యక్తి కాబట్టి వాటి అన్నీ గెలిచాడు. 2 టైం కూడా మళ్ళీ పోటీ చేశాడు. ఇది మనకి ఈ జగన్ ఏం చేశాడంటే కవర్ సీనుకి ఇద్దామని ప్రయత్నం చూస్తే గవర్ సీను ఉపయోగపడ్డని ఇప్పుడు గుబ్బల వేణి గొడాల వేణికి గుడాల గోపికి ఇచ్చి మంచి వ్యక్తిగతమైన మంచి అని, యువకుడని, పేదలను బాగా కాపాడుతాడని, మంచి వ్యక్తి అని, అతనికి పెంచి నలుగురు చేత ఎస్గా ఉంటాడని ఒప్పించి అతనికి ఇచ్చారు గుడాల గోపి. గుడాల గోపి కూడా వ్యక్తిగతంగా కొత్త వ్యక్తి కదా, ఒకసారి చూడాలి కదా మనం కూడా. అతని మనసు పద్ధతి ఏంటో, అతని పరిస్థితి ఏంటో మనకు కూడా ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుందని పెద్దల అవగాహన. అంటే ఇప్పుడు రాజన్న పాలన మళ్ళీ తీసుకొస్తానంటూ జగన్మోహన్ రెడ్డి చెల్లెలి షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. సో అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు కూడా ఇక్కడ చాలామంది అభిమానులు ఉండేవారు ఆయనకి. సో రాష్ట్రం ఎప్పుడైతే విడిపోయిందో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మొత్తం భూస్థాపితమైంది. అలాంటి భూస్థాపితం అయిపోయిన కాంగ్రెస్ పార్టీని మళ్ళీ షర్మిల జాయిన్ అయ్యి మళ్ళీ రాజన్న పరిపాలన తీసుకొస్తానంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వ్యతిరేకంగా మారింది. సో ఆమె గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఆవిడ ఏదో వద్దామని ఏంటంటే పార్టీ పొరం మామూలే. కొన్ని వ్యక్తిగతంగా ఉంటే ఇలా వ్యక్తిగత పోరాడితే జగన్ అతృప్తి వస్తుందని, అతని చెల్లెలే అతను వినియోగించలేదని అని పెట్టిన బాబు తప్ప కాంగ్రెస్ వల్ల ఉపయోగపడే పరిస్థితి లేదు. కాంగ్రెస్ తృప్తం అయిపోయింది. ఇక్కడ ఆంధ్రలో ఎటువంటి లేదు. ఇంకా కాడకే పార్టీపూర్వం కాకుండా బీజేపీకే మంచి గౌరవం కనపడుతుంది, మంచి వ్యక్తిగతంగాను. మోడీ గారు అంటే పెద్ద గౌరవం పద్ధతి ఉంది. అయితే వ్యక్తిగతంగా వాళ్ళు ఇంకో పార్టీలో చంపుతున్న వల్ల కొంత అంతంతో ఉన్నారు. అదే సొంతంగా బీజేపీ డైరెక్ట్గా ఎత్తి ఎందుకు పెట్టేస్తే ఆటోమేటిక్గా బీజేపీ వచ్చిన. ఇప్పుడు షర్మిల పరిస్థితి ఏంటి మరి? షర్మిల ఏదో వ్యక్తిగతంగా పెట్టారు తప్ప షర్మిల ఇది అవకాశాలు ఏమి లేవు. వాళ్ళ పార్టీపరంగా అలా పెడితే గ్రూపింగ్ మీద అంతృప్తితో ఉంటారు పెద్దలు. చెల్లె ఒప్పుకుంటలేదు కుటుంబంలో కలవల వల్ల. అలాంటి వ్యక్తి దేశాన్ని ఏమి కాపాడుతాడో అని ఉపయోగిస్తున్నారు తప్ప అప్పుడు జరిగేది ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ పెట్టి చేస్తున్నారు కదా, మరి ఆయన గెలుస్తారంటారా ఈసారి? ఇవరకే ఇప్పుడు జరగబోయేది ఏంటంటే మొన్న కూడా హైదరాబాద్లో కొంచెం సీట్లు ఇచ్చారు. చంద్రబాబుకి ఇచ్చారు, పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. డిపాజిట్లు రాలేదు అక్కడ. ఈ వరకు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ రాజోలు, ఇక్కడ భీమవరం, కొన్ని విజయవర్గంలో ఓడిపోయాడు. ఇప్పుడు మనీ ఏదో చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా అని రాజోల్లో గెలిచాడు. రాజోల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు కానీ గెలిచాడు అక్కడ. సరే నేను ఏమడుగుతానంటే ఈసారి గెలుస్తాడని అడుగుతున్నా. ఎవరికి డిపాజిట్లు కూడా రావనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే వ్యక్తిగతంగా ఒక సబ్జెక్ట్ ఉండాలంటే మనిషిగా. రాజకీయం అంటే ఒక అవగాహన ఉండాలి. ఓ టీజా మీద ఏం మాట్లాడుతున్నాడా,
పెద్ద ఒడుగుడు రవిడీగా లేదు. రవిడీజం ఇది. అందరం ఒకటే, మానవత్వంగా మనుషులు అందరం ఒకటే. ఆడి పార్టీ ఇటు పార్టీ అని చేసుకోవచ్చు. మిమ్మల్ని ఊరుకోను, నేను ఊరుతానంటే ఉతికేస్తాను అని ఏంటి రాజరకం? అలా చేస్తే ఏం కాపాడతావు దేశాన్ని? నువ్వంతే మేమంతే అని పద్ధతిగా నన్ను ఈ పట్టుకు ఒక్క అవకాశం ఇవ్వండి, అది అవకాశం ఇస్తే నేను మీకు ఉపయోగపడతాను, ఒక్కసారి ఇస్తే నేను ఏం చేస్తాను నన్ను చూడండి. ఇలా చంద్రబాబు నాయుడు నా గవర్నమెంట్ నేను వచ్చాను, నేను అది ఈ వరకు చేశాను కానీ వినియోగపడలేదు, ఇప్పుడు మీకు వినియోగపడతాను చంద్రబాబు నాయుడు గారు బట్టి అని కోరుకోవాలి తప్ప కేజీ మీద ఉతికేస్తాను అంటే ఏంటి సబ్సిడీ? అది రాజకీయ పరిస్థితి కాదు. అంటే ఒక రకంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా అతని భార్యల గురించి మాట్లాడుతున్నారని ఆయన కూడా అట్లా బిహేవ్ చేసి ఉండొచ్చు అనుకోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి ఏమంటలేదు, దత్తపుత్రుడు, దేశాన్ని రక్షిస్తాడంట, ఒకసారి అవకాశం ఇవ్వాలంట. చంద్రబాబు చేసిన మోసాలు కనిపెట్టలేకపోయాడు కానీ మనం అరికట్టాలంట. ఏమరికడతాడు? చంద్రబాబు నాయుడు చేసినప్పుడు ఏమయ్యాడు? ఎప్పుడు ఎందుకు నోరు పెద్దలేదు, ఎందుకు అడగలేదు, నువ్వు చేస్తున్నావని ఇలా అవకాశం ఇచ్చాడని వచ్చి నన్ను నువ్వు చేసే ఇష్టం మాట్లాడతావా? జగన్మోహన్ రెడ్డి ఇసుక అమ్మేసుకున్నాడంటావా? ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్.